ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ శేఖర్ వ్లాగ్. ఇవాళ మనం టేస్టీ అండ్ ఈజీగా ఉండే సాంబార్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ సమ్మర్లో ఎక్కువ కర్రీస్ తినలేని వాళ్ళు ఇలా సాంబార్ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. దీనికోసం నేను 2 కప్పుల కందిపప్పు తీసుకొని బాగా కడిగి పసుపు వేసి 4 కప్పుల వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టానండి. 4 విజిల్లు. తర్వాత ఇలా కొంచెం చింతపండు నానబెట్టాను. తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసానండి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కలిపానండి. వంకాయలు కూడా వేసాను. బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని నానబెట్టిన చింతపండు వాటర్ కూడా అందులో వేసానండి. తర్వాత ఈ వెజిటేబుల్స్లో పప్పుని వేసానండి. మ్యాష్ చేసిన పప్పు, చింతపండు వాటర్, అలాగే కొన్ని వాటర్ కూడా వేసి మొత్తంగా కలిపానండి. తర్వాత ఇందులో నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. ఇలా అన్నీ ముందుగానే వేయడం వల్ల సాంబార్తో పాటు ఇవి కూడా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి సాంబార్కి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇలా సాంబార్ బాగా ఉడుకుతుంది ఒక 2 మినిట్స్కే. అప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను సాల్ట్ వేసేది రికార్డు చేయలేదు. మీరు ఖచ్చితంగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్, కారం 2 వేసుకున్నాక ఇలా సాంబార్ని బాగా ఉడకనివ్వాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఇలా ఉడకనివ్వాలండి. తర్వాత ఇందులో నేను సాంబార్ పొడి వేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇలా సాంబార్ పొడి వేసానండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా తయారయ్యే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకొని తినడమే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.